హలో పిల్లలు, మనం ఈరోజు జంతువుల ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడుకుందాం. మన చుట్టూ చాలా జంతువులు ఉన్నాయి, చూస్తుంటాం కదా. ఏదైనా ఒక జంతువు ఆహారం తినటం మీరు ఎప్పుడైనా చూసారా? అదేం తింటుంది? మనలాగే రకరకాల జంతువుల రకరకాల ఆహారం తింటాయి. మీరెప్పుడైనా ఆవు గడ్డి తినటం చూసారా? లేక మేక చెట్ల ఆకులను తినటం చూసారా? కొన్ని జంతువులు గడ్డి, ఆకులు లాంటి మొక్కల భాగాలను తింటాయి. వాటిని మొక్కలను తినే జంతువులు అంటారు. కథలో మేక మొక్కలను తినే జంతువు. రైతు మోస్తున్న గడ్డిని తినాలని అది అనుకుంటుంది కదూ. అందుకనే రైతుకు మేక వెంటనే గడ్డి తినేయకుండా కాపాడవలసి వచ్చింది. మనం సింహాలు, పులులు, మొసళ్ళు అంటే భయపడతాం కదా. ఇవి అడవుల్లోనుంటాయి. ఇవి ఇతర జంతువులను వేటాడి వాటి మాంసాన్ని తింటాయి. వీటిని మాంసాహారాలు అంటారు. కథలో చిరుత లాంటివన్నమాట. అందుకే మేకను చిరుత పులి దగ్గర వదలకుండా ఉండటానికి రైతు అంత ఆలోచించాల్సి వచ్చింది. కాకి ఏం తింటుందో తెలుసా? కాకి ఎంగిలి ఆహారం తినటం కానీ, బయట ఎవరైనా తింటుంటే అది లాక్కొని తింటాం కానీ మీరెప్పుడైనా చూసే ఉంటారు కదూ. కొన్నిసార్లు అది చిన్న చిన్న పురుగుల్ని కానీ, ఎలుక లాంటి చిన్న జంతువులను కానీ తినటం చూసారా? కాబట్టి కాకి లాంటి జంతువులు మొక్కల్ని, మాంసాన్ని రెండింటినీ తింటాయి. ఎలుగుబంటి కూడా ఇలాగే ఆకుల్ని, పళ్ళని కాక చేపల్ని, చిన్న చిన్న జంతువుల్ని తింటుంది. ఇప్పుడు జంతువుల ఆహారపు అలవాట్ల గురించి సారాంశం ఇది. కొన్ని జంతువులు మేకలాగా శాకాహారాలు, కొన్ని జంతువులు చిరుతలాగా మాంసాహారాలు, కొన్ని జంతువులు ఎలుగులాగా, కాకిలాగా రెండూ తినేవి. చిరుత మాంసాన్ని తినే జంతువు, మాంసాహారి. కాబట్టి మొక్కలున్నా లేకపోయినా దానికి ఏం పర్వాలేదు. కానే కాదు. మొక్కలు లేకపోతే మేక ఏం తింటుంది? మేక లేకపోతే చిరుతకు తిండి ఎలా దొరుకుతుంది? అంటే చిరుత కూడా బ్రతకలేదు. కాబట్టి ప్రత్యక్షంగా లేక పరోక్షంగా అన్ని మొక్కల మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే అన్ని జీవులకు మొక్కలు చాలా అవసరం. అర్థమైందా పిల్లలు? మేక గడ్డిని తింటుంది, చిరుత మేకను తింటుంది. దీనిని ఫుడ్ చైన్ అంటారు. గడ్డి మేకకు, మేక చిరుతకు ఆహారం కావటమే ఫుడ్ చైన్. ఇలా ప్రకృతిలో చాలా ఫుడ్ చైన్స్ ఉంటాయి. అన్ని ఫుడ్ చైన్స్ మొక్కలతోనే ప్రారంభమవుతాయి. తెలిసిందా పిల్లలు? బాయ్ బాయ్.